హలో చెప్తున్నా. హలో, నేనండి బొట్టల గుడ్డమ్ని. అందరికీ నా శ్రేయ ప్లేస్లకి అందరికీ నమస్కారం. నాకు 3 రోజులు అవుతుంది నేను వీడియో చేయలేదు. చెప్పాను కదండి నూనె లేని కూర ఒకటి చేస్తాను అనుకుని. ఇదిగో గోంగూర కంచి చేస్తానండి, నూనె లేని కూర చేస్తానని చూడండి. ఇదిగోటండి కుక్కర్ పెట్టుకుంటాను. కుక్కర్ వెయిట్ చేశాను. ఏం లేదండి దీంట్లోనూ. మన పూర్వము ఇలాగే ఉండేవారు. ముందైతే ఎసరు పెట్టేవారు అనమాట. గోంగూర ఆల్రెడీ పులుపు కదా, తరమని వేసుకోవద్దు. గెంజి ఉంటుంది కదా మనం ఊరిసింది, దానికి మనకి సరిపోయినంత నీరు బదులు గెంజి వేసుకుంటే బాగుంటుంది. బాగా కడుక్కొని కుక్కర్లో వేసేసి అయిపోయిందండి. ఇది గంట కొట్టుకొని రమ్మరా నాన్న. కొంచెము ఎల్లుల్లిపాయలు, అల్లం వేయరండి, ఎల్లుల్లిపాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు వేసాను కదా. టమాటాలు ఒక 2 ఉంటే 4 వేసుకున్న బాగుంటుంది, కానీ లేవు టమాటాలు, ఎందుకనే 2 వేస్తాను. తర్వాత నూకలు వేసుకోవాలండి. నూకలు కసింది. నూకలు అంటే మన బియ్యం తొలగు ముక్కలు ఉంటాయి కదా, అవి కూర చెక్క పడుతుంది అనమాట. నూకలు కట్ చేసాం. నూకలు బియ్యం తొలగు ముక్కలే, అవి నూకలు, ఇంకేట్లేదు. ఏదో నీరేసినట్టు నానేసామండి అందులో. కడిగాను కదా. అదే వంకాయ, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు. దీన్ని దాకా తీసుకుని రమ్మేసంటి బాగా వేసేవాళ్ళండి. అయిందండి. ఇదిగో గ్యాస్ ఇదంతా వెళ్ళిపోయింది, గాలి అంతా శుభ్రంగా. ఇదిగో తీస్తాను, చూపించండి. ఇదిగో ఇలాగ అయిందండి. దీనికి కొంచెం పప్పు కమ్మేసుకొని కొట్టుకుంటే రియలీగా చాలా మంచి వాసన వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. టమాటా వాసన వస్తుంది కదా అంజలి. వాసనతోనే తినేవచ్చు. ఎందుకంటే కుక్కర్లో పెట్టానండి. ముందైతే దాఖలాలోనే పెట్టేవారు. ఇవి శుభ్రంగా రేగిపోతుంది అనమాట. ఇదిగో చూడండి, ఇలా మంచిగా చక్కగా కంజిలాగా. దీంతో పచ్చిమిరపకాయ వేసుకొని తింటే ఎందుకండి, దీనికి నూనె ఎందుకండి అవసరము? ఇంకా దీనికి నేను నూనె ఎందుకు వేసుకోవాలి చెప్పండి? దీనికి నూనె అవసరం లేదు కదా, తినేద్దాము. అయిపోయింది. ఇంకొకసారి మరిగించుకోవాలండి. ఒకసారి మరిగించుకుంటే ఆ పచ్చితనం గట్ర పోతుంది అనమాట. కొంచెం మరిగించేసుకుంటే రెడీ. ఒక 4-5 మినిట్స్ మరిగించేసుకోవాలన్నమాట. కొత్త ఆడినంత తర్వాత ఇంక ఇది దీంట్లో నీసు గుండెలు వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇది. ఓకే, బస్ ఈవేళకి ఇది. అందరు లైక్ చేయండి, అదేదో సబ్స్క్రైబ్ చేయటం అంటారు, అది కూడా చెయ్యండి. ఇంకొంటానా, బాయ్. ఓకే.